హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన నిర్మల్ ఛానల్. నేను మీ రమణ. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇక కంటెంట్కి వెళ్తే ఈరోజు ఈనాడులో ఇచ్చిన వార్తలు: చెరువులు మత్స్యగృహాల పరిశీలన, న్యూస్ టుడే భైంస, సిరాల చెరువులు కొత్త చెరువులు తాజాగా యంత్రంతో తవ్వకాలను ఇచ్చారండి. చెరువులు కుంటలు అక్రమ మట్టి మరం తవ్వకాలతో ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. నిబంధనలు పక్కన పెట్టి జరుగుతున్న తవ్వకాలతో భారీ గుంతలు ఏర్పడి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. ఏటా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న సంబంధిత శాఖలు మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన సంఘటన వివరాలు ఇలా: ఈ నెల 11న ముధోల్ మండలం విఠోలి రంగరి కుంటలో ఏర్పడిన గుంతల్లో పడి 2 బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 19న కామోలు గ్రామంలో పోచమ్మ చెరువులో మరం తవ్వకాల్లో ఏర్పడిన లోతైన గుంతలో ప్రమాదవశాత్తు ప్రవీణ్ అనే యువకుడు మృతి చెందాడు. ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పంట పొలాలలో మట్టి తరలింపు పేరుతో నీటిపారుదల శాఖ అధికారుల పరిమిత అనుమతులు తీసుకుని తవ్వకాలు జరుపుతున్నారు. ఈ అనుమతులకు అడ్డుగా పెట్టుకుని చెరువుల్లో లోతైన కందకాలు తవ్వుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాల అనంతరం గుంతలను పూడ్చకుండా వదిలేయడంతో అవి ప్రాణాంతక ఉచ్చులుగా మారుతున్నాయి. తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు సదరు చెరువులను పర్యవేక్షించక మట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా యంత్రాలతో తవ్వేస్తూ ట్రాక్టర్లు టిప్పర్లతో తరలిస్తున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అనుమతులు పొందిన వారు నిబంధనలు పాటించాలి. తవ్వకాలతో ప్రమాదకర గుంతలు ఏర్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనిల్ జాదవ్, ఈఈ, నీటిపారుదల శాఖ, నిర్మల్ అని ఒక వార్త ఇచ్చారండి. అలాగే గుంతలు తవ్వేసి పూడ్చటం మరిచి చెరువులు కనిపిస్తే చాలు తమ వనరులే అన్నట్లు జేసీబీ నిర్వాహకులు పరుగులు తీస్తుంటారు. కుంటాల మండలం కల్లూరు, కుంటాల, విఠాపూర్, ఓలా, అందకు తదితర చెరువుల్లో రహదారుల అభివృద్ధి పనులకు, గృహ నిర్మాణాలకు, మైదాన ప్రాంతాల్లో గుంతల పూడ్చివేత, ఇతరత్ర పనులకు తవ్విన గుంతలు ముచ్చి గంటగా మోగిస్తున్నాయి. అందకూరులో పూడ్చకుండా వదిలేశారు ఇలా అని ఒక న్యూస్ ఇచ్చి ఒక ఫోటో ఇచ్చారండి. అట్లాగే దెబ్బతిన్న లైనింగ్, నిర్మల్ మండలం కౌట్లకే గ్రామ సమీపంలో సరస్వతి ప్రధాన కాలువ లైనింగ్ పూర్తిగా దెబ్బతిన్నది. చాలా చోట్ల లైనింగ్ ఊడిపోయింది. కాలువల ద్వారా భారీగా నీరు వస్తే కాలువకు బొంగలు పడే అవకాశం ఉంది. వర్షాలు కురవక ముందే కూలుతున్న కాలువ లైనింగ్ పనులు చేపట్టాలని, ఇరువైపులా పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించాలని ఆయకట్ట రైతులు కోరుతున్నారు. నిర్మల్ గ్రామీణం. అలాగే ఇంకొక న్యూస్ ఇచ్చారండి. రైతన్న అడుగడుగున ఆవేదన అని బయలుదేరి నుంచి ఒక న్యూస్ ఇచ్చారండి. రైతులు విత్తన నాటి నుండి పంట అమ్మే వరకు ఆవేదన చెందుతున్నారు. కల్లాల్లో చేరిన దిగుబడిని అమ్ముకునేందుకు తంటాలు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. గోనె సంచులు, హమాలీల కొరత, అందుబాటులో లేని లారీల కారణంగా రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే నిరీక్షించాల్సి వస్తుంది. లారీలు లేక అదనపు భారం. తూకం పూర్తయిన తరువాత సరుకును గోదాములకు తరలించేందుకు ప్రభుత్వం ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి బాధ్యత అప్పగించింది. కానీ సదరు ఏజెన్సీ సరిపడా లారీలు అందుబాటులో ఉంచడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు అదనంగా ఒక్కో సంచికి 25 నుంచి 40 రూపాయలు ఇస్తేనే లారీ వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై మార్క్ఫెడ్ డిఎం మహేష్ గౌడ్ వివరణ కోరినా ఆయన స్పందించలేదు. ఖాతాలో జమ చేయాలి. కొనుగోలు కేంద్రంలో సమయానికి గన్నీ సంచులు రాకపోవడంతో 150 గన్నీ సంచులను ఒక్కో దానికి 25 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ధాన్యాన్ని గోదాముకు తరలించేందుకు సంచికి 40 రూపాయలు చొప్పున లారీకి అద్దె చెల్లించిన ప్రభుత్వం లారీలకు అద్దె చెల్లించకుండా రైతుల ఖాతాలో జమ చేయాలి. సుధాకర్ రెడ్డి, బహింసా మండల్, తిమ్మాపూర్. యాసంగి సాగులో
పండించిన మక్క దిగుమతులను ప్రభుత్వానికి విక్రయించేందుకు రైతులు పెద్ద ఎత్తున కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే ఒక్కో కేంద్రంలో వారం నుంచి 15 రోజుల వరకు సరుకుతోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. తూకం వేసిన బస్తాలు తరలించక కేంద్రాల ప్రాంగణంలోనే పేరుకుపోవడంతో రైతులు రాత్రింబళ్ళు కాపలా కాస్తున్నారు. ఇది తీరు. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా నిర్వాహకులు మాత్రం సంచులు రావటం లేదని చెబుతున్నారు. సంచులను రైతులే కొనుగోలు చేసుకోవాలని చెబుతుంటే గత్యంతరం లేక కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఖాళీ సంచికి 25 నుంచి 30 రూపాయల వరకు చెల్లించుకుంటున్నారు. దీనికి తోడు మొక్కజొన్న కొనుగోళ్లను ఈ నెల 25వ తేదీ వరకు వేలిముద్రల ద్వారా అంతర్జాతీయంగా నమోదు చేసుకున్న రైతుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేపడతామని అధికారులు తెలిపితే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకొకటండి, భానుడి బగబగ జనం విలవిల. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్నిగోళంగా మండుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత, వడగాలుల కారణంగా వడదెబ్బ తగిలి గడిచిన 3 రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 10 మంది మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలో 23 మండలాలు రెడ్ అలర్ట్ పరిధిలో ఉన్నాయి. రెడ్ అలర్ట్ పరిధిలో జిల్లా ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, జైనత్, బోరజ్, ఇంద్రవెల్లి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం 44 డిగ్రీల నమోదైంది. మంచిర్యాల జిల్లా తాండూరు, బెల్లంపల్లి, నస్పూర్, జన్నారం, లక్షిట్పేట, దండేపల్లి, కాశీపేట, జైపూర్, లక్షిట్పేట, భీమారం. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్, మామిడ, ఖానాపూర్, పెంబి, నిర్మల్ ప్రాంతాల్లో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఆదివారం సగటు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తే జంకాల్సి వస్తోంది. అత్యవసరం అయితే తప్ప ఎండలో వెళ్ళకూడదని వైద్యులు అంటున్నారు. దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తుండటంతో ఉష్ణోగ్రత పెరిగిందని వ్యవసాయ పరిశోధనా శాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ తెలిపారు. వాస్తవంగా ఈసారి అయితే ఎండలు బాగా ఉన్నాయండి. వృద్ధులు కానీ పిల్లలు కానీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దండి. ఒకవేళ వెళ్ళినా కూడా ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు, భద్రతలు తీసుకోండి. ఈ వడగాళ్ళు అనేది విపరీతంగా వస్తున్నాయి. ఈ వడగాళ్ళ విషయంలో ఖచ్చితంగా రక్షణ కావాలి. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దండి. వడదెబ్బ మృతులకు పరిహారం. వడదెబ్బ తగిలి మృతి చెందిన వారికి ప్రభుత్వం 4 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వడదెబ్బ కారణంగా మృతి చెందితే తహసీల్దార్కు తెలియజేయాలి. పోస్ట్ మార్టం నివేదిక, FIR, మరణ ధృవీకరణ పత్రం, మృతుని వారసుల ఆధార్ కార్డు, వారసత్వ ధృవీకరణ పత్రం, బ్యాంకు వివరాలతో మండల రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలి. మృతి చెందిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించాలి. నివేదికలో వడదెబ్బ అని ఉంటేనే పరిహారం వస్తుంది. మధ్యాహ్నం నిర్మానుష్యం. ఇది నిర్మల్దండి. నిర్మల్లో మధ్యాహ్నం పూట ఇది శివాజీ తవ్వు దగ్గర ఉన్నటువంటిదండి. నిర్మానుష్యంగా ఎండ తట్టుకోలేక చాలా నిర్మానుష్యంగా ఉందండి. భానుడి ప్రతాపానికి జిల్లా వాసులు విలువలాడిపోతున్నారు. వడగాలతో రహదారిపైకి రావడం జంకుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలో రోడ్లు జనసంచారం లేక మధ్యాహ్నం వేళలో నిర్మానుష్యంగా మారుతున్నాయి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం శివాజీ చౌక్ ఇలా నిర్మానుష్యంగా కనపడింది. ఇది ఈ ఎండాకాలం విపరీతంగా ఉంటుంది. ఎండలు విపరీతంగా ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిప్పు పెడితే కాలుష్యం, కలిగే దున్నితో ప్రయోజనం అని ఒకటి ఇచ్చారండి రైతుల కోసం. చాలామంది రైతులు పంట అవశేషాలను కాల్చివేస్తున్నారు. పంట వ్యర్థాలను, వరి కొయ్యలను తగలబడితే వచ్చే పొగతో వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. మట్టిలో కలిగితే భూసారం పెరుగుతుందని ఇచ్చారండి. సేంద్రియ ఎరువుగా పంట వ్యర్థాలను భూమిలో కలిసిపోయేలా వేసవిలో లోతు దుక్కులు దున్నితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రోటావేటర్ యంత్రం సైతాలను వ్యర్థాలను తురుము చేసి భూమిలో కలిపిస్తుంది. ఇలా చేయటం వల్ల భూసారం పెరిగి పంటలకు మంచి పోషకాలు వస్తాయని చెప్తున్నారండి.
అలాగే ఇదొకటి ఇచ్చారండి ఈనాడులో. ఏడాదిగా వేతనాలు లేవు, భూభారతి పోర్టల్ ఆపరేటర్ల కష్టాలు. న్యూస్ టుడే కాసిపేట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన భూభారతి పోర్టల్ వ్యవసాయ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు ఏడాదిగా వేతనాలు తిప్పలు తప్పటం లేదు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రతిరోజు వ్యవసాయ ఇతర భూ రిజిస్ట్రేషన్ చేస్తూ భూభారతిలో సేవలు అందిస్తున్న ఆపరేటర్లకు ఏడాదిగా జీతాలు విడుదల చేయటం లేదు. ఫలితంగా రాకపోకలు సాగించేందుకు సైతం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి ఉద్దేశంతో గత ప్రభుత్వం ధరణి ఆపరేటర్కు 2020 నవంబర్లో ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే కొనుగోలుదారుడికి డిజిటల్ సంతంగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నారు. ఈ ప్రక్రియలో పూర్తిగా తహసీల్దార్ ఆపరేటర్లు నిర్వహిస్తారు. ఇంతలా సేవలు అందిస్తున్న ఆపరేటర్లకు మాత్రం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఏడాదిగా వేతనాలు అందటం లేదని ఒక న్యూస్ ఇచ్చారండి. ఇంకోటి న్యూస్ ఇచ్చారండి. ఏడుకొండల వాడ దగ్గరికి మరిన్ని రైళ్లు అంటండి. ఈ నెల 17 నాందేడ్ టు ధర్మవరం నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ప్రారంభమైంది. ప్రతి శుక్రవారం రాత్రి 10ంటికి పెద్దపల్లికి వచ్చి 11:20కి బయలుదేరి శనివారం మధ్యాహ్నం 12:10కి తిరుపతి చేరుకుంటుందండి. అలాగే తిరుపతి నుంచి ప్రతి తిరుగు ప్రయాణంలో ప్రతి ఆదివారం ఉదయం 5:30కి ధర్మవరం నుంచి బయలుదేరి తిరుపతి రైల్వే స్టేషన్ ఉదయం 10:30కి చేరుకుని 10:40కి బయలుదేరుతుంది. ఆదివారం అర్ధరాత్రి 11:55 గంటలకు పెద్దపల్లి చేరుకుంటుంది. పెద్దపల్లిలో రాత్రి 12:05కు బలాష ఎక్స్ప్రెస్ ఉంటుంది. అర్ధరాత్రి పెద్దపల్లి చేరుకున్న తిరుపతి ప్రయాణికులు ఈ రైలు ద్వారా రామగుండం, మంచిర్యాల, మందమరి, బెల్లంపల్లి, రైచిని రోడ్, కాగజ్ నగర్ చేరుకోవచ్చని ఒక న్యూస్ ఇచ్చారండి. బాగానే ఉంది. ఇంకోటండి, నిన్న నిర్మల్లో ఒక విగ్రహ జరిగిందండి. అభివృద్ధి ప్రదాత పొద్దుటూరి నర్సారెడ్డి అని ఒకటి ఇచ్చారండి. నిర్మల్ ఒకవైపు ప్రజల సంక్షేమం, మరొకవైపు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి అని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడు వి హనుమంతరావు అన్నారు. ఆదివారం మాత్రం నిర్మల్లోని ప్రయాణ ప్రాంగణం ఎదురుగా పొద్దుటూరి నర్సారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుచాడ శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పడిన సభలో మాట్లాడారు. రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చిన మహనీయుడని కొనియాడారు. స్వర్ణ ప్రాజెక్టుకు పొద్దుటూరి నర్సారెడ్డిగా నామకరణం చేసేందుకు కృషి చేస్తామన్నారు. నర్సారెడ్డి కుమారుడు సుదర్శన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహేర్ బిన్ అమ్దానీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి యూసుఫ్ జాషా, చంద్రశేఖర్ గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అర్జుమన్ అలీ, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారండి. ఇది నిన్న కాంస్య విగ్రహం ఫోటో ఇచ్చారండి. అలాగే ఈ మధ్య లారీలు ఓవర్లోడ్ వెళ్తున్నాయి, ఎక్కడుంటే అక్కడ పంచర్లు పడుతున్నాయి, రోడ్డుకి ఇబ్బందికరంగా. ఈ మధ్య ధాన్యం లోడుతున్న వీళ్ళు ప్రతిదీ ఎక్కడో చోట టైర్ పంక్చర్ అని ఆగటం, ట్రాఫిక్ ఇబ్బందికరం బాగా ఎక్కువైపోయిందండి. ఒకటి అమ్మవారికి బంగారు ఆభరణం అలంకరణ ఒకటి ఇచ్చారండి. అలాగే ఆటోను ఢీ కొట్టిన డీసీఎం కూతురు కళ్ళెదిటే తల్లి మృతి సారంగపూర్ అండి ఒకటి ఇచ్చారు.
పిల్లలకు మత్తు పదార్థాలు అమ్మొద్దు. ముదురులో తనిఖీలు చేస్తున్న ఎస్ఐ బిట్ల పెర్సిస్. ఇంకోటి బ్యానర్ వార్త ఒకటి ఇచ్చారండి. బహింసలో తుప్పు పడుతూ కూరుకుపోతూ చెత్త ట్రాక్టర్ల మరమ్మతులో నిర్లక్ష్యమని ఒకటి ఇచ్చారండి వార్త. ఇంకోటి ఇచ్చారండి, ఇంకో బ్యానర్ వార్త, గడువులోగా కొనుగోలు పూర్తి చేయాలి. జిల్లాలో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుతో కలిసి వీడియో జిల్లాలో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, మహిళా వారోత్సవాలపై సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ నిర్దేశిత గడువులోగా పంట కొనుగోలు పూర్తి చేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించాలన్నారు. మహిళలు, అధికారులు ప్రజలను భాగస్వాములు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, జిల్లా పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, మార్క్ఫెడ్ ఎండి డిఎం మహేష్, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, డిఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా పాలనాధికారి వినూత్న, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పివి రమణ పాల్గొన్నారు. కొనసాగిన విఏఓల సమ్మె ఒకటి ఇచ్చారండి. అలాగే ఓకే, ఇది అయిపోయింది. సాక్షి పేపర్కి వెళ్దామండి. సాక్షిలో ఒక బ్యానర్ వార్త అండి. కొనుగోలు పట్టద. పెంబి మండలంలో మందపల్లి గ్రామం పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు భారీగా ధాన్యం తెచ్చారు. ఇప్పటి వరకు 5,000 బస్తాల తూకం వేశారు. మిల్లులకు తరలించారు. మరో 4,000 బస్తాల తూకం వేశారు. అయితే లారీలు రాక బస్తాలు కేంద్రంలోనే ఉన్నాయి. కేంద్రంలో మరో 25,000 బస్తాల ధాన్యం ఉంది. కానీ తూకం వేసిన బస్తాలు తరలించిన తర్వాతనే మిగతా ధాన్యం తూకం వేస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే కమ్ముకుంటున్న మేఘాలను రైతులను భయపెడుతున్నాయి. పెంబి మండలం మందపల్లి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కుప్పలు. డబ్బులు ఇస్తేనే కేంద్రాలకు లారీలు. ఒక్కో బస్తాకు 40 నుంచి 50 వరకు నష్టం. పట్టించుకునే అధికారులు, పాలక వర్గం. లారీల కొరత, గన్నీ సంచుల కొరత. ఉపాధిపై మరింత నిఘా. ఇది ఇందాక తీసుకున్నాము. ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గారు మీటింగు. ఊరు దీపదీస్తున్న బోర్లు. ఒక్కొక్క బోర్కి 10-15 కనెక్షన్లు ఉంటాయండి. లక్ష్మణచంద మండలం రాచాపూర్ గ్రామంలో ఒక్కో బోరుకు 20 నల్లా కనెక్షన్లు. మరో గల్లీలో ఒకే బోరుకు 12 నల్లా కనెక్షన్లు. ఎండల తీవ్రతకు గ్రామీణ ప్రాంతాలు, చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. దీంతో బావులు, బోరుబావుల్లో నీరు అడుగుంటుంది. ఈ క్రమంలో నీటి సమస్య మొదలవుతుంది. మిషన్ భగీరథ నీరు కూడా సక్రమంగా రావటం లేదు. ఈ పరిస్థితుల్లో లక్ష్మణచంద మండలం రాచాపూర్ గ్రామస్తులకు గల్లీ బోర్లు ఆదుకుంటున్నాయి. మోటార్లు బిగించిన ఒకే బోరుకు 20 ఇళ్లకు నల్లా కనెక్షన్లు బిగించుకుని నీరు సరఫరా చేసుకుంటున్నారు. ఊరంతా ఇలాగే బోర్లకు మోటార్లు బిగించుకొని నల్లాలు ఏర్పాటు చేసుకుని నీటి సమస్యకి అధిగమిస్తున్నారు. సాక్షి ఫోటోగ్రాఫర్ నిర్మల్. ఇక్కడ ఒకటి ఇచ్చారండి. నర్సారెడ్డి సేవలు మరువలేనివి. ప్రభుత్వ సలహాలు పి సుదర్శన్ రెడ్డి. వడదెబ్బకు 7 మృతి.
ఇదొకటి ఇచ్చారండి. కడెం అడవుల్లో క్రిస్టెడ్ సర్ఫెట్ ఈగల్. కడెం దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో కనిపించే మధ్యస్థ పరిమాణంలోని అరుదైన క్రిస్టెడ్ సర్పెంట్ ఈగల్ మన దేశంలో అడవులు, చెరువులు, సాగుభూములు, నీటి వనరులు, సమీప వృక్షావతరణ ప్రాంతంలో ఈ పక్షి సాధారణంగా కనిపిస్తుంది. తాజాగా ఈ అరుదైన పక్షి నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ అటవీ రేంజ్లోని ఇస్లాంపూర్ అటవీ ప్రాంతంలో కనిపించింది. వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్ వెంకట్ ఆదివారం తన కెమెరాలో ఈ క్రిస్టెడ్ సర్పెంట్ ఈగను చిత్రీకరించారు. ఇది వేట కోసం ఎత్తైన చెట్లపై కూర్చుని నేలపై ఉన్న ఆహారాన్ని గమనిస్తుంది. పేరుకు తగ్గట్టు పాములు వీటి ప్రధాన ఆహారం. ఇవి ప్రధానంగా విషపూరిత పాములు, బల్లులు, స్ప్రింకులు, కప్పలు, తోడేళ్లు, చిన్న జంతువులు, చిన్న పక్షులు, కొన్నిసార్లు పెద్ద కీటకాలను వేటాడుతాయి. కాళ్లపై ఉండే మందపాటి చర్మం పాము కాట్ల నుండి రక్షణ కల్పిస్తుంది. ఓకే, ఇక్కడ ఒక న్యూస్ ఇచ్చారండి. సారు మా పంటను తీసుకెళ్లరా, కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న పంట. లారీల కోసం ఎదురు చూపులు, కొనుగోలు కేంద్రం వద్ద రైతుల తిప్పలు. లక్ష్మణ్ చంద. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు రైతులకు ఎదురు చూపులు తప్పటం లేదు. సోను మండలం పాక్పట్ల గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద పంటను తూకం వేసి 20 రోజులు గడుస్తున్నా గోదాములకు తీసుకెళ్లేందుకు లారీలు రావటం లేదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో నిత్యం పంట వద్ద కాపలా ఉంటున్నామని 54 మంది అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే లారీలను పంపించి తూకం వేసి బస్తాలను గోదాముకు తరలించాలని రైతులు కోరుతున్నారు. 29 జిల్లా మహాసభలకు తరలి రావాలి. బీరు సీసాలో చెత్తా చెదారం. ఖానాపూర్లో ఒక రెస్టారెంట్లో బీరు తీసుకుంటే అందులో చెత్తా చెదారం వచ్చిందని చెప్పని ఒక న్యూస్ ఇచ్చారండి. ఆందోళనకు గురైన యువకులు. ఇళ్ల కోసం దళాలను ఆశ్రయించొద్దు మాట్లాడుతున్న నాయకులు. దిలార్పూర్ ఉల్లాసంగా ఆత్మీయ సమావేశంలో 2006-2007 బ్యాచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఓకే, దీని తర్వాత నమస్తే తెలంగాణ చూద్దామండి. నమస్తే తెలంగాణ పేరులో పెద్దది బ్యానర్ వార్త ఇచ్చారండి. స్వర్ణ భూములు కబ్జా, అక్రమంగా వ్యవసాయం, యథేచ్ఛిక గృహాల నిర్మాణం, అద్దెకు సిబ్బంది క్వార్టర్స్, ప్రాజెక్టు భూములు 2500 ఎకరాలు, ఆక్రమణదారులు చర్యలు తీసుకోవాలి అని ఒకటి బ్యానర్ వార్త ఇచ్చారండి. సారంగపూర్. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో గత ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారులు అలసత్వం వల్ల ఆక్రమణదారులు ప్రభుత్వ భూములు చెరబట్టి ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారు. 70వ సంవత్సరంలో గ్రామ ప్రజలు స్వర్ణ నదిపై 2500 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిసరాల్లో ప్రభుత్వ భూమి మిగిలింది. స్వర్ణ గ్రామాన్ని ఆనుకొని కొంత ప్రాజెక్టు దిగువన మరికొంత భూమి దాదాపు 100 ఎకరాలు మిగిలింది. ఈ భూమిపై అక్రమార్కులు కన్నుబడింది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న భూమిని ఆక్రమిస్తూ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. అలాగే ప్రాజెక్టు చుట్టూ ప్రక్కన స్వర్ణ, జౌలి, కుప్టి, రామ్సింగ్ తాండా, పొట్య, అప్పారావుపేట గ్రామాల్లో విలువైన భూములకు చెరబట్టి వ్యవసాయం చేస్తున్నారు. గ్రామాలకు చెందిన వ్యక్తులు 5 నుంచి 10 ఎకరాల కబ్జా చేసి 2 పంటలు పండిస్తున్నారు. జౌలి గ్రామంలో ప్రాజెక్టు భూములు అమ్ముకోవటమే కాకుండా ఇంధనమ్మ ఇళ్లను నిర్మించుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ తతంగం కళ్ల ముందే జరుగుతున్న అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అధికారులు ఒత్తాసు పలకడంతో కోట్ల రూపాయలు విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి ప్రాజెక్టు భూములు కాపాడాలని కోరుకుంటున్నారు. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. సొన్నా గ్రామానికి చెందిన కొందరు కొన్నేళ్లుగా ప్రాజెక్టు క్వార్టర్స్లో ఉంటున్నారు. అనంతరం ఇతరులకు అమ్మటం, అద్దె ఇస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గత సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం కావస్తున్న క్వార్టర్స్ కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రాజెక్టు క్వార్టర్స్ భూమిని ప్రభుత్వ భూమి లేకుండా పోతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి సర్వే చేసి ప్రాజెక్టు భూములు క్వార్టర్స్ కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. సర్వే చేపిస్తాం. స్వర్ణ భూమి ఆక్రమణపై సర్వే చేయించాలని ఆర్టీఓ కలెక్టర్లను వివరించాం. సర్వేలు తక్కువగా ఉండటం వల్ల సర్వే ఆలస్యం అవుతుంది. సర్వేలు వచ్చిన వెంటనే భూములు సర్వే చేయిస్తాం. ఇంధనమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని ఎంపీడీఓలకు చెప్పాం. ప్రాజెక్టు భూముల్లో ఇంధనమ్మ ఇండ్లు నిర్మించకూడదు. ఎవరైనా నిర్మాణాలు చేపడితే వారి వివరాలు మా డీఈకి చెప్తే ఇండ్ల నిర్మాణం ఆపివేస్తాం. అనిల్ జాదవ్, ఏఈ, స్వర్ణ ప్రాజెక్ట్. ఓకే, స్వర్ణ ప్రాజెక్టు భూముల్లో సాగు చేస్తున్న వ్యక్తులని ఒక ఫోటో ఇచ్చారండి. వానాకాలం సాగు ముమ్మరం. పత్తి కట్టె కుప్పలు తగలెడుతున్న రైతులు, పొలంలో ఎరువులు చిమ్ముతూ ఇలా థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు ఈ న్యూస్ అనాలిసిస్ చూసి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.